పరిశుద్ధాత్మదేవుడు రాసిన ప్రకటన గ్రంథం. ఈ గ్రంథమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకును వారును ధన్యులు. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము అని ఆ ప్రభువును ఆహ్వానిస్తూ ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన జీవితాల్లో మనుషుల మాటలను బట్టి, మన జీవితాల్లో ఉన్న పరిస్థితులను బట్టి మనం విరిగిపోతుంటాం. మన మాటల్ని బట్టి కూడా అనేకులు విరిగిపోయే పరిస్థితులు ఉంటారు. వాటిని బాగు చేయాలి, మన జీవితాల్లో ఉన్న త్రోవలు సిద్ధపరచబడాలి, మనము అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునుచల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిసెస్ ప్రేమ్ కుమార్ గారు మరియు వసంత కుమారి గారు, వారి ఖమ్మం డిస్టిక్ వాస్తవ్యులు. ప్రేమ్ కుమార్ గారి బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమానికి వారు సహాయం చేశారు. వారి కొరకే, కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, ప్రేమ్ కుమార్ గారిని, వసంత కుమారి గారిని మీ పరిశుద్ధ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం. ప్రేమ్ కుమార్ గారి జీవితంలో ప్రభావ మరొక సంవత్సరంలో మీరు అడుగు పెట్టించినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. ప్రేమ్ కుమార్ గారిని నిండుగా మెండుగా మీరు దీవించి ఆశీర్వదించండి. మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదంతో దీవించండి. అనేకులకి ఆశీర్వాదకరంగా వారిని తీర్చిదిద్దండి ప్రభా. మరియు ప్రేమ్ కుమార్ గారికి మరియు వసంత కుమారి గారికి ఇచ్చిన బిడ్డలు ప్రభా, కుమార్తె రిష్ని, అల్లుడు మణిచంద్ర, మరొక కుమార్తె రిన్ని, అల్లుడు హరీష్ కొరకే, వీరి సంతానాలు అనగా ప్రేమ్ కుమార్ గారు, వసంత కుమారి గారి గ్రాండ్ చిల్డ్రన్ ప్రభా, ఆన్సీ, ప్రిన్స్, ప్రైజీ కొరకై మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ కుటుంబాన్ని నిండుగా మెండుగా మీరు దీవించి ఆశీర్వదించమని మీ ద్వారా ప్రేరేపింపబడి యేసు అనుచల పరిచర్యకి వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచల పరిచర్యకి సహాయం చేయడాన్ని బట్టి కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినే అవకాశాన్ని అనుగ్రహించినందుకు వీరిని ఈరోజు ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము తండ్రి, విరుగుబడిన దానిని బాగు చేయువాడనియు దేశంలో నివసించున్నట్లుగా త్రోవలు సిద్ధపరచువాడుననియు నీకు పేరు పెట్టబడును. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 12వ వచనం. అదేవిధంగా ఇవ్వబడుతున్న ఆజ్ఞ, సాత్వికమును ప్రయాసపడము, వెంటాడము. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. తండ్రి, ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో, ఈ వాక్యం పెట్టిన ప్రతి బిడ్డ జీవితంలో, అదేవిధంగా బర్త్డే జరుపుకున్న ప్రేమ్ కుమార్ గారు వారి కుటుంబ జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేరి ఆజ్ఞానుసారంగా జీవించే అనుభవంలోకి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హౌ ఆర్ యూ? యేసు ప్రభు అని నమ్ముకున్న బిడ్డలు ఉన్నతమైన స్థాయిలో ఉండాలి. ఐఏఎస్, ఐపీఎస్, సెంట్రల్ సివిల్ సర్వీసెస్ కొరకు మన బిడ్డలు ప్రయత్నం చేయాలి. గ్రూప్ 1, గ్రూప్ 2 వ్రాయండి, దయచేసి కష్టపడి చదవండి. ప్రియ బిడ్డలారా, ఎన్నడూ మీరు నిస్పృహ, నిరాశ చెందవద్దు. దేవుడు మీకు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మీ కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు. మన ఊహకు అందని రీతిగా, మీ తల్లిదండ్రులు ఉద్దేశించని రీతిగా మీ దేవుడు మిమ్మలను దీవించబోతున్నాడు. ఒక మాట చెప్పనా? ఈ చిన్న వయసులోనే మీరు మారు మనసు పొందాలి. దేవుడు మీకు ఉజ్వల భవిష్యత్తును మీ తల్లి గర్భాల్లో మీరు పిండాకృతి కాకమనిపే దాచి ఉంచారు అనే సత్యాన్ని మర్చిపోవద్దు. అమ్మ, మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? బాబు, మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? ఇంట్లో శాంతి, సమాధానం ఉంది కదూ? ప్రియతమ్ముడు, ఇంకా ఎంతకాలం త్రాగుతావయ్యా? నువ్వు త్రాగడం ద్వారా ఇంటిలో సమాధానం లేదు కదూ? నీ భార్యకు శాంతి లేదు, సమాధానం లేదు. నీ బిడ్డలకు శాంతి లేదు, సమాధానం లేదు. త్రాగుడుతో పాటుగా నీ భార్యకు అపనమ్మకంగా జీవిస్తున్నావు కదూ? నీకు ఏనాడు ఈ విషయాల గురించి చింత కలగడం లేదా? నీ బిడ్డలను చూచైనా నీకు కనికరం కలగడం లేదా? సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈ త్రాగుడు జీవితం ద్వారా నీ ఆరోగ్యం క్షీణిస్తుంది. నీ అపనమ్మిక జీవితం ద్వారా నీ ఇంట్లో శాంతి లేదు, సమాధానం లేదు. నీ భార్యతో, బిడ్డలతో ఎల్లప్పుడూ పోరాటమే. ఎందుకు ఈ యొక్క నెమ్మది లేని స్థితి? అమ్మా, నేను నిన్ను అడిగే అంత ధైర్యం చేయలేకపోతున్నాను. నీ భర్తకు నమ్మకంగా జీవించాలి, నీ బిడ్డలకు నమ్మకంగా జీవించాలి.
నీ భర్త నిన్ను అనుమానించకూడదు. కొంతమంది అనవసరంగా అనుమానిస్తారు, ఇంకొకరితో చనువుగా మాట్లాడితే అనుమానిస్తారు. దేవుడు చూస్తున్నాడు. కానీ మన మట్టుకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఒక ఆధ్యాత్మిక అంకులుగా, అన్నగా నేను మీకు మనవి చేస్తున్నాను. మీ ఇంటిలో శాంతి సమాధానం ఉండాలి. మీ ఇంటిలో ఏ విధమైన గందరగోళ పరిస్థితులు ఉండకూడదు అనేది నా యొక్క ఉద్దేశం. దయచేసి ప్రకటన గ్రంథ ధ్యానాలు సమంగా వింటున్నారు కదూ, క్రమంగా వింటున్నారు కదూ. దేవుని వాక్యాన్ని వినడం మాత్రమే కాక దేవుని వాక్యాన్ని జీవితాలకు అన్వయం చేసుకుంటున్నారు కదూ. అన్వయం చేసుకోవాలి. మంచిది. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కండ్లు మూసుకునండి. వీలున్న వారందరూ మోకరించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. మా ప్రియ బిడ్డలలో కొంతమంది సివిల్ సర్వీసెస్ కొరకై కూడా సిద్ధపడుతున్నారు. వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంజనీరింగ్, మెడిసిన్ చదువుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువా, విద్యార్థులుగా ఉన్న మా ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు, వారి యవన ప్రాయంలోనే రక్షింపబడి మీ కొరకు నాయన జీవించే కృప, తల్లిదండ్రులకు ఆశీర్వాదకరంగా మీ నామానికి మహిమకరంగా జీవించడానికి కృప ప్రసాదించండి. ప్రభు, అనారోగ్యంగా ఉన్నవారిని దయతో మీ ప్రేమగల హస్తము చేత మీ చిత్తానుసారంగా ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాం. ప్రభు, ఆయా ఈతి బాధల చేత ఉన్న వారిని అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువా, మీ కృపా కనికరాల చేత వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభు మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం. ప్రభు, మీరు మాతో మాట్లాడండి. ప్రభువా, విన్న వాక్యాన్ని మా హృదయాల్లో పదిలం చేసుకుని వాక్య ప్రకారం జీవించే కృప అనుగ్రహించండి. ప్రభువా, ఇంకా ఎంతమంది మారు మనసు పొందలేదో ఈ వాక్య పరిచర్య ద్వారా మారు మనసు పొందడానికి కృప ప్రసాదించమని అడుగుతున్నాం. ప్రభు, వారు మారు మనసు పొందకపోతే నిత్య నరకాగ్నికి వెళతారు అనే సత్యం వారి హృదయాలలో లోతైన రీతిగా నాటబట్టడానికి సహాయం చేయమని అడుగుతున్నాం. ప్రభు, కృప చూపించండి, మహిమ పొందండి. మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య నామమున స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దయచేసి ప్రకటన గ్రంథం 4, 5 అధ్యాయాల గురించి మనం సవిస్తరంగా చెప్పుకున్నాం. సంఘాలు భూలోకంలో ఉన్నాయి 3వ అధ్యాయం వరకు. 4, 5 అధ్యాయాల్లో దృశ్యం పరలోకానికి వెళ్ళింది. 6వ అధ్యాయం నుంచి 4 ముద్రలు విప్పే వరకు సీను భూలోకంలో ఉంది, దృశ్యం భూలోకంలో ఉంది కదూ. ఆ దృశ్యాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి ముద్ర విప్పినప్పుడు శాంతి సమాధానాలు ఉన్నట్లుగానే ఆ తెల్లని గుర్రంపై ఉన్న వ్యక్తి కనబచ్చాడు. నిజంగా శాంతి లేదు, సమాధానం లేదు. శాంతి శాంతి అని అంటూ అరిచాడు, కానీ అశాంతి అలుముకుంటూ వచ్చింది. వేషధారణ ఎక్కువైంది. తద్వారా జరిగింది ఏమిటి అనగా, శాంతి లేని పరిస్థితుల్లో యుద్ధము వచ్చినట్లుగా ఎర్రదైన వేరొక గుర్రము ఎక్కిన వ్యక్తి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యుద్ధం, రక్తపాతం జరిగింది. మొదటి ముద్ర విప్పినప్పుడు సమాధానం కనబడినట్లుగా ఉంది, కానీ సమాధానం లేదు. దాన్ని బట్టి సమాధానం లేదు కాబట్టి రెండవ ముద్ర విప్పినప్పుడు యుద్ధం, రక్తపాతం వచ్చింది. యుద్ధం వలన మూడవ ముద్ర విప్పినప్పుడు నల్లని గుర్రం కనబడింది, అనగా కరువు వచ్చింది. యుద్ధంలో చాలామంది చనిపోయారు. చాలా ధనం, ప్రయాస వృధా అయిపోయింది. తద్వారా దేశంలో కరువు వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ కరువు వలన సరైన తిండి లేక 4వ ముద్ర విప్పినప్పుడు తెగుళ్ళు వచ్చినట్లుగా మనం చూస్తాం కదూ. ఇది భూలోకంలో జరుగుతున్న దృశ్యం. 5వ ముద్ర విప్పేటప్పటికి సీను పరలోకానికి వెళ్ళింది. మీరు గమనించాలి. ఆయన 9వ వచనం, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. ఈ బలిపీఠం ఎక్కడుంది అనగా పరలోకంలో ఉన్నట్లుగా మనం చూస్తాం. భూలోకంలో మోషే భక్తునికి దేవుడిని యెహోవా ప్రత్యక్ష గుడారాన్ని కట్టమన్నప్పుడు వెలుపలి ఆవరణము పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంగా కట్టు మోషే అని దేవుడిని యెహోవా ఆజ్ఞాపించినప్పుడు కట్టాడు. ఆ వెలుపలి ఆవరణలో బలిపీఠం ఉంది.
ఇది పరలోకంలో మనం చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రికలోనికి మనం వెళ్ళినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేటుకు జాగ్రత్త పడుమో అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. కాబట్టి ఈ యొక్క గుడారము పరలోకమందు ఉంది ఇప్పుడు, అనగా అక్కడ బలిపీఠము ఉన్నట్లుగా చూస్తాం. ఈ బలిపీఠములో ఉన్న ఈ ఆత్మలు ఎవరు అని మనం ఆలోచించినట్లయితే పిల్లరా, 2 విధాలైన తలంపులు మీ ముందు నేను ఉంచుతున్నాను. ఒకటి, పాత నిబంధన భక్తులు సంఘంలో ఎత్తబడలేదు కాబట్టి, మధ్యాకాశంలోనికి ఆకర్షింపబడలేదు కాబట్టి వీరు పాత నిబంధన భక్తులు అనుకోవడానికి ఒక అవకాశం ఉంది. కానీ ముందుగా మనం ఆలోచించినట్లయితే పాత నిబంధన కాలపు భక్తులు అనే దానికంటే వీరు 7 ఏండ్ల శ్రమల కాలంలో దేవునిని అంగీకరించిన వారు అనేది మనకు బాహ్యంగా కనబడుతుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే ఈ వచనం ద్వారా ఈ అభిప్రాయానికి మనం రావచ్చు. 20వ అధ్యాయం 4వ వచనం. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆశులైండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను, మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని, అనగా 666 యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని అని ఉంది. కాబట్టి ఈ ఆత్మలు 7 ఏండ్ల శ్రమల కాలానికి చెందిన వారిగా మనం అర్థం చేసుకోవాలి. అయితే వీరు ఎవరు అనేది మనం ఆలోచించినట్లయితే వీరి యొక్క భాషను మనం చూస్తాం. ఏమిటి అనగా వారు నాదా సత్యస్వరూపి. నాదా అనే మాట క్రొత్త నిబంధన గ్రంథంలో 2 పర్యాయాలే వ్రాయబడినట్లుగా మనం గ్రహిస్తాం. లూకా సువార్త 2వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే ఆయన ఈ రీతిగా అన్నాడు, సిమెయోను, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని అని యేసు ప్రభు వారిని సంబోధిస్తూ సిమెయోను మాట్లాడుతూ వచ్చాడు. 2వ సందర్భాన్ని మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనంలో కూడా ఈ భాగాన్ని మనం చదువుతాం. వారు విని ఏక మనసుతో దేవునికి బిగ్గరగా మొరపెట్టిరి, నాథా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగు చేసిన వాడు. కాబట్టి ఈ మాటలను బట్టి మనం చూసినట్లయితే ఈ భాష యూదులకు సంబంధించింది కాబట్టి శ్రమల కాలంలో రక్షింపబడిన యూదులు అని గ్రహించాలి. వీరు ఆత్మలు బలిపీఠం క్రింద ఉన్నాయి. ప్రియులరా, బలిపీఠం క్రింద లేవియా కాండం 4వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉన్న ఆ మొదటి ఆవరణం బలిపీఠంపై బలి పశువులను వధించిన తదుపరి వారు చేసేది ఏమిటి అనగా లేవియా కాండం 4వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు యాజకుడు ప్రత్యక్ష గుడారంలో యెహోవా సన్నిధినున్న సుగంధ ద్రవ్యముల ధూపవేదిక కొమ్ముల మీద ఆ రక్తములో కొంచెము చమిరి ప్రత్యక్షకు గుడారం యొక్క ద్వారమునొద్దనున్న దహన బలిపీఠపు అడుగున ఆ కోడ యొక్క రక్త శేషమంతయు పోయవలను. కాబట్టి ఆ బలిపీఠము క్రింద రక్తాన్ని ప్రోక్షించిన రీతిగా ఈ యొక్క శ్రమల కాలంలో వధించబడిన వారి యొక్క ఆత్మలు ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ప్రశ్న, ఆత్మలకు శరీరం ఉండదు కదూ? శరీరం లేదు అనగా నోరు ఉండదు, శరీరం లేదు అనగా కన్నులు ఉండవు, శరీరం లేదు అనగా ఏమైనా ఏ రకమైన ఫీలింగ్స్ ఉండవు. కాబట్టి ఈ విషయాన్ని కొద్దిగా మనం ఆలోచించాలి. వీరు బలి అయ్యారు, వారు వధించబడ్డారు, వారి ఆత్మలు బలిపీఠం క్రింద ఉన్నాయి.
వీరు దేని కొరకు బలి అయ్యారు? చనిపోయిన వారందరూ హతసాక్షులేనా? 4 ముద్రలు విప్పినప్పుడు చాలామంది చనిపోయారు కదూ, వారందరూ హతసాక్షులా? మరణించిన వారందరూ హతసాక్షులు కాదు. హతసాక్షులు ఎవరు అనగా దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధించబడిన వారే హతసాక్షులని గ్రహించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంకొక మాట, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 15వ వచనంలో ఆ మాటను మనం చూస్తాం. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇవ్వబడెను. దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును క్రీస్తు విరోధి ఆ ప్రతిమకు నమస్కరించిన వారికి శిరశ్ఛేదనము చేయబడినట్లుగా మనం చూస్తాం. అనగా వారు హతసాక్షులైనట్లుగా చూస్తాం. ప్రియులరా, ఈ దినాల్లో కూడా మనము శ్రమలు అనుభవించాలి. దేని కొరకు? దేవుని వాక్యము నిమిత్తం. ఎంతోమంది చెల్లెండ్రు తెలుసు, క్రైస్తవేతర కుటుంబాల్లో రక్షింపబడతారు. ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నారు. వారికి బైబిల్ చదువుకోవడానికి అవకాశం ఉండదు, ప్రార్థించుకోవడానికి అవకాశం ఉండదు. వంటగదిలో ఉండగా ప్రార్థన చేసుకుంటారు, వారు పనులు చేస్తుండగా ప్రార్థన చేసుకుంటారు, వారికి కుటుంబీకులు బయటకు వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకుంటారు, వారి కుటుంబీకులు బయటకు వెళ్ళినప్పుడు చాటున బైబిల్ చదువుకుంటారు. ఎన్ని కష్టాలు పడుతున్నారు. వాక్యం వింటున్నా, క్రైస్తవులని చెప్పుకుంటున్నా, నా ప్రియ తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, వాక్యం చదువుకోవడానికి మీకు అవకాశం ఉంది, ప్రార్థన చేయడానికి మీకు అవకాశం ఉంది, గుళ్ళకు వెళ్ళడానికి మీకు అవకాశం ఉంది. యథార్థంగా యేసు ప్రభు వారిని మీ హృదయాలలో ఎరిగి మీరు ప్రార్థన చేస్తున్నారా? వాక్యాన్ని చదువుతున్నారా? దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? ఆలోచించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. క్రైస్తవ జీవితం అంటేనే ముండ్ల బాట. యేసు ప్రభు వారిని నమ్ముకుంటే అన్ని ఆశీర్వాదాలే అనుకునవద్దు. ఆశీర్వాదాలు వస్తాయి. ఆయన ఆశీర్వాద కారకుడు. ఆశీర్వాదములన్నీ మనకు ఆయన తప్పనిసరిగా ఇస్తాడు. ప్రియులరా, దానిలో ఏ విధమైన డౌట్ లేదు. కానీ మనము ఆశీర్వాదాల వైపే చూస్తూ ఉన్నాం. ఆశీర్వాదాల వైపే చూచి ఆశీర్వాదాన్ని ఇచ్చే ఆ ప్రియ ప్రభువును మర్చిపోతూ ఉన్నాం. ఎవడైనాను క్రైస్తవుడు అయినందుకు హింస పొందిన ఎడల తన యొక్క జీవితంలో ప్రభు దగ్గర ఎంతో బహుమానం పొందుతాడు. కాబట్టి ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఎంతో చక్కగా కనబడే గులాబీ పుష్పానికి ముళ్ళు ఉంటుంది. ముళ్ళు లేకపోతే గులాబీ పుష్పానికి సేఫ్టీ లేదు, రక్షణ లేదు. పౌలు గారి అంతటి మహాభక్తుడికే ఒక ముళ్ళు ఉంది. ఆయన ప్రార్థన చేస్తే ఎన్నో రోగాలు పోయినాయి, కానీ ఆయనకే శరీరంలో ఒక ముళ్ళు ఉంది. ఆయన కూడా ముమ్మారు ప్రార్థన చేశాడు, దేవుడు ముళ్ళు తొలగించలేదు. కానీ ఈనాడు ప్రపంచాన్ని ఆదరించే మాట, నా కృప నీకు చాలును, నీ బలహీనతల్లో పౌలు నీ శక్తిని నేను పరిపూర్ణం చేస్తాను. డోంట్ వరీ. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమా, కష్టాలు గుండా వెళుతున్నావా? నష్టాలు గుండా వెళుతున్నావా? దయచేసి అధైర్యపడవద్దని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. నీకు విమోచన దొరికే ఒక రోజు కొరకై నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావు. ఈ జీవిత యాత్రల్లో పచ్చిక బయళ్ళే కాదు, శాంతికరమైన జలాలే కాదు, గాఢాంధకారపు లోయలు నీకు ఎదురవుతూ ఉంటాయి. ఒక విషయాన్ని మర్చిపోవద్దు, ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము నిన్ను ఆదరిస్తుంది. నీ భర్త నిన్ను వేధిస్తున్నాడా? నీ భార్య నీ మీద సణుక్కుంటుందా? నీ బిడ్డలు మాట వినటం లేదా? నీ జీవితంలో అప్పులు బాధలు ఎక్కువైపోయినాయా? సంతానం లేక కృంగిపోతున్నావా? ఈ విషయాలన్నింటిలో నీ ప్రభు నిన్ను ఆదరిస్తాడు. ఆయన మీద అచంచలమైన విశ్వాసం కలిగి ఉండాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. అప్పుడు ఆత్మలను బలిపీఠం క్రింద చూచాను. అవి ఆత్మలకు శరీరం లేదు అంటే నోరు లేదు అన్నమాట, కన్నులు లేవు అన్నమాట మనం అనుకుంటాం. కానీ వారు ఇక్కడ మాట్లాడుతున్నారు. వారు నాథ, సత్యస్వరూపి, పరిశుద్ధుడా అని వారు మాట్లాడుతూ ఉన్నట్లుగా చూస్తాం. అంటే వారు మాట్లాడుతున్నారు అంటే వారికి శరీరం ఉంది అన్నమాట, వారికి నోరు ఉంది అన్నమాట. అంతే కాదు, మనం ఆలోచించాలి. వారి శరీరాలు లేకపోతే వారు తెల్లని వస్త్రాలు ఏ రీతిగా ధరిస్తారు? 11వ వచనంలో తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇవ్వబడును అని ఉంది. వారి తెల్లని వస్త్రాలు వారు ధరించారు. వారు ఒక రకమైన ప్రార్థన చేస్తున్నారు. వారు ప్రార్థన చేస్తున్నారు అనగా వారికి నోరుండాలి. వారు ఇతరులను చూస్తూ ఉన్నారు. వారు తెల్లని వస్త్రాలు ధరించారు అనగా వారికి శరీరం ఉండాలి.
ప్రియులారా, దయచేసి ఒక సత్యాన్ని గమనించాలి. ఎప్పుడైతే మనం మరణిస్తామో మరణించిన వెంటనే శరీరం ఇక్కడ మిగిలిపోతుంది, ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళుతుంది అని మనం చూచాం కదూ. ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతే ఈ ఆత్మ ఎలా మాట్లాడుతుంది, ఈ ఆత్మ ఏ రీతిగా వస్త్రాన్ని ధరిస్తుంది అని మనం ఆలోచించాలి కదూ. ఈ మాటలు మనం ఆలోచిస్తున్నప్పుడు యేసు ప్రభు వారు చెప్పిన ఒక ఉపమానం పైకి మన మనస్సు వెళ్ళాలి. లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనంలో యేసు ప్రభు వారు ధనవంతుడు లాజరు యొక్క ఉపమానం చెప్పారు కదూ. ఆ ధనవంతుడు లాజరు యొక్క ఉపమానంలో మనం చూస్తాం. ఏమిటి అనగా లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనం, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడిను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడిను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి, ఆలోచించాలి, కన్నులెత్తి అంటే పాతాళంలో కూడా చనిపోయిన ఇతనికి కన్నులు ఉన్నాయి అన్నమాట. దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని లాజరును చూచి తండ్రివైన అబ్రహామా అంటున్నాడు అనగా అతను నోరు ఉంది అన్నమాట. నా యందు కనికరబడి తన వ్రేలు కొనను నీళ్లలో ముంచి నా నాలుకను, అతనికి వ్రేళ్ళున్నాయి, నా నాలుగు ఉంది. ప్రియులారా, ఈ విషయాలు దీర్ఘంగా ఆలోచించాలి. ఈ ప్రకటన గ్రంథం ఈ 6వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కాబట్టి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏమిటి అనగా ఎప్పుడైతే ఒక వ్యక్తి చనిపోతాడో ఆ వ్యక్తి యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానానికి ముందుగా ఆ వ్యక్తి పాతాళంలోనికి వెళ్ళాడనమాట. పాతాళంలో ఒక ప్రక్క పాతాళము, మరి ఒక ప్రక్క పరదైసు, ఈ రెండింటికి మధ్యలో అగాధము ఉన్నట్లుగా లూకాసు వార్త 16వ అధ్యాయాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఈ పాతాళంలోనికి యేసు ప్రభు వారిని అంగీకరించిన వారు, దుర్మార్గులు, గర్విష్ఠులు, దేవునికి వాక్యంలో ఏ చెడు లక్షణాలు వ్రాయబడ్డాయో అటువంటి జీవితం కలిగిన వారందరూ యొక్క ఆత్మలు పాతాళంలో ఉంటాయి. పరదైసులో యేసు ప్రభు వారిని అంగీకరించిన వారు లేక పాత నిబంధనలో ఉన్న దైవజనులు వీరందరూ పరదైసులో ఉంటారు. ఒకరినొకరు చూస్తూ ఉంటారు. ఒకరినొకరు చూడడమే క్షరానుభవం. అంటే పాతాళంలో ధనవంతుడు ఉన్నాడు. ఈ పాతాళంలో ఉన్న ధనవంతుడు భూలోకంలో ఉన్న తన సోదరుల యొక్క బాధను గ్రహించి మాట్లాడుతున్నాడు. దయచేసి ఆలోచించాలి. కాబట్టి ఈ పాతాళానికి ఈ పరదేశకు మధ్యలో వారికి జరిగిన సంభాషణను బట్టి ఒక అగాధము ఉన్నట్లుగా మనం గ్రహించాలి. ఎప్పుడైతే యేసు ప్రభు వారు మరణించారో ఆయన పునరుద్ధానానికి ముందుగా ఆయన పాతాళంలోనికి దిగిపోయినట్లుగా చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయను అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థమిస్తున్నది కదూ. కాబట్టి ఆయన ఈ యొక్క పాతాళమునకు కనబడే ఈ పరదేశంలో ఉన్న భక్తులందరినీ ఆయన తీసుకుని పోయాడు పరదేశంలోనికి. ఈ పరదేశుగా తీసుకుని వెళ్ళిపోయాడు. దాన్నే పౌలు గారు 3వ ఆకాశం అన్నారు. ఇది ఖాళీగా ఉంది. ఇప్పుడు పాతాళంలో దుష్టులు ఉన్నారు ప్రియులారా. కాబట్టి వారిని గూర్చి ఆయన మాట్లాడుతూ ఎందాక తీర్పు తీర్చక ఉందువు అని వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు భూలోకంలో ప్రార్థన చేస్తుంటే బాగుండేది. వారు చనిపోయిన తదుపరి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వీరి యొక్క ప్రార్థన వెంజెన్స్, అది ఏదో కక్షతో కూడిన ప్రార్థనగా ఉన్నట్లుగా మనం చూస్తాం. కాదు పిల్లరా, యేసు ప్రభు వారి నేర్పిన ప్రార్థన మనల్ని శిక్షిస్తున్న వారిని ప్రేమించమని ప్రార్థించాలి కదూ. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. స్టెఫెను గారు ప్రసంగం చేశాడు, వీరి మీద ఈ పాపం మోపకము అని ప్రార్థన చేశారు. క్షమాపణ ప్రార్థన వీరు ప్రార్థన చేస్తున్నారు. ఎంతకాలము నీవు వీరి మీద ప్రతిదండన చేయకుందువు అని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇవ్వబడిను. ప్రియులారా, దయచేసి కనుక వారికి తెల్లని వస్త్రము ఇవ్వబడింది అనగా మీరు ఆలోచించవలసింది ఏమిటనగా వారు పునరుద్ధాన శరీరము, మహిమ దేహము, మహిమ శరీరం దాల్చడానికి మధ్యలో ఒక తాత్కాలిక శరీరము ఇవ్వబడినట్లుగా మనము అర్థం చేసుకోవాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.
ఎప్పుడైతే వారు బిగ్గరగా కేకలు వేశారో, అంటే వారికి నోరు ఉందని మనకు అర్థమైంది కదూ, వారి కేకలు వేశారో వారికి వచ్చిన జవాబు ఏమిటనగా, వారి వలనే చంపబడు వారి సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలని వారితో చెప్పబడిను. దేవుని యొక్క కాలము సంపూర్ణం అవ్వ వరకు ప్రియులారా ఆయన కార్యాలు ఈ రీతిగా జరుగుతాయి. ఆయన అవునన్నమాట అవునన్నట్టుగానే ఉంది, ఆయన కాదు అన్నమాట కాదన్నట్టుగా ఉంది. ఆయన యొక్క వాగ్దానములు ఎన్నటికీ మారనివి. కాబట్టి ఆయన వాగ్దానాల మీద ఆధారపడి ఆ ప్రియ ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించి ఇటువంటి ముద్రలు విప్పినప్పుడు కలిగే అనుభూతుల నుంచి తప్పించబడి ఆ ప్రభుతో నిత్యము ఆ మహిమ రాజ్యంలో ఉండడానికి మనం సిద్ధపడాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. చనిపోయిన తర్వాత కాదు, చనిపోకముందు సిద్ధపడటానికి దేవుడు అట్టి కృప మీ అందరి మీద అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? బ్రదర్, బాగా ఉన్నాము, కానీ క్రైస్తవ్యంని చూస్తే చాలా ఇబ్బంది కలుగుతుంది బ్రదర్. క్రైస్తవులు ఏ విధంగా నిన్ను వలేని పొరుగువారిని ప్రేమించండి అనే ఆజ్ఞని తుంగలో దొక్కేసి ఒకరిని ఒకరు విమర్శించుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితుల్లో ఉంది. ఈ మాసం యేసు అనుచరుల పరిచర్య ఒక ప్రత్యేకంగా సంపాదకీయంలో రాయబడ్డ మాట. అభిషేకము అనగా ఇతరులకి అభిషేకము మనము చేతులు పెడితే అభిషేకించవచ్చా, పండ్లని అభిషేకించవచ్చా అనే సందేహాలకి జవాబు ఈ మాసం మాసపత్రిక యేసు అనుచరులనే మాసపత్రికలో సంపాదకీయంలో ప్రత్యేకంగా రాయబడ్డాయి. కావలసిన వారు ఈ మాసపత్రికను మీరు తెప్పించుకోండి. సందేహాలు ఉన్నవారు, అనుమానాలు ఉన్నవారు, సందిగ్ధంలో ఉన్నవారు ఈ మాసపత్రికలో రాయబడ్డ సంపాదకీయాన్ని మీరు చదవండి. ఇంకా అనేక గొప్ప దైవజనులు రాయబడ్డ వాక్యాలని మీరు చదివి బలపడమని నా మనవి. మరవకండి, యేసు అనుచరుల మాసపత్రిక ప్రతి నెల ఉంటుంది. ఆ మాసపత్రికను మీరు తెప్పించుకోండి. దానికి కావాల్సిన ఇంకా మిగతా వివరాలు ఈ ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేసి తెలుసుకోండి, తెప్పించుకోమని నా మనవి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.